ఎక్కడ ఉచ్చస్థానం పొందుతాడో ఆ వ్యక్తి ఆ స్టార్ లార్డ్ లేదా అక్కడ దీనికి సంబంధించిన రాశి దాంట్లో ఉన్న గ్రహాలను బట్టి కూడా నిర్ణయిస్తారన్నారు కదా, అది ఇది మళ్ళీ దాని అటాచ్మెంట్ అయ్యేది దానికి ఎక్స్టెన్షనా లేకపోతే మీరు ఇంకా కొత్తగా చెప్తున్నారా? ఇది అదే పాతదే. పాతదేనా? అది సార్ మిమ్మల్ని కలుసుకుంటున్నారు సార్, మీరు వచ్చారు. అంకరాజ్ గారు అలా కాదు, దీన్ని నేను అప్లై చేశాను, చేస్తే ఎక్కడో 2% 3% అటాచ్ అయినాయి కానీ చాలా మటుగా అవ్వలేదు. ఎలాగ అప్లై చేయాలో తెలియట్లేదు. గురుగారిని అడిగితే ఉపనియమాలు అన్నారు, మనం పట్టుకోలేం, క్యాచ్ చేయలేము, అందుకని వదిలేశాను. అంటే ఉన్నాయి సార్ మీ మాట కట్టొస్తానండి మూర్తి గారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు జాతకాలు అప్లై రూల్స్ ప్రిన్సిపల్స్ అప్లై చేసినప్పుడు ఒకసారి బీటీఆర్ కూడా చెక్ చేసుకోండి ఏదైనా డౌట్ వస్తే. సార్ ఇప్పుడు అసలు బీటీఆర్ బిగ్ ప్రాబ్లం. బీటీఆర్ చేస్తాం, దాని గురించి మాట్లాడలేదు. అంటే ఈ సింపుల్ గా అంటే స్టార్ లాడ్ వరకు వెళ్తున్నాం సార్. స్టార్ లాడ్ వరకు వెళ్ళినప్పుడు సబ్ లాడ్ వరకు వెళ్ళట్లేదు కదా. బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసుకోకుండా నిర్ణయాలు కంప్లీట్ గా రాసి పెట్టకండి, స్టాంప్ వేసేయకండి. శశిమౌళి గారు అలా స్టార్ లాడ్ వరకు వెళ్తున్నాం పర్లేదు కదా. మరి పూర్వకాలం వెళ్తారు పర్వాలేదు అండి. మరి మేము పూర్వం అలాగే చేసేవారు. మనం సబ్ లాడ్ వరకు సబ్ లాడ్ వరకు వెళ్తే మీరు చెప్పినట్టు డీవియేషన్ ఉంటాయి. దీనికి రాదు కదా అని అనేసి నా ఉద్దేశం. దశమంలో కేతు ఉన్నా కూడా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. మరి అంటే గురుగారు అందరికీ రావాలని లేదుగా, అందరికీ రాదుగా. నేను అందుకే ఉచ్చ స్థానంలో ఏదైతే ఉందో ఆ గ్రహం ఎక్కడైతే ఉచ్చి పొందుతుందో దానికి సంబంధించిన మీకు ఇంతవరకు మీరు ఇన్నేళ్లు చూసిన జాతకాల్లో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు, కానీ పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ పాయింట్ మీద ప్లానెట్ ఉండగా ఉన్న జాతకం ఏదైనా చూసారా? అంటే నేను మామూలు జనరల్ గా అప్లై చేసినప్పుడు అవ్వలేదు అంటున్నాను. అంటే 28 డిగ్రీలు నేను అడిగిన పాయింట్ మీకు అర్థం కాలే. ఉచ్చ ఇంట్లో ఉండడం వేరండి, ఉచ్చ స్థానం మీద ఆ డిగ్రీలో ఉండడం వేరు. అది కరెక్టే. అంటే ఆయన సింపుల్ గా ఏమన్నారంటే ఎక్కడైతే ఏ రాశిలో అయితే ఉచ్చ స్థానం పొందుతుందో ఆ రాశ్యాధిపతికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, అందులో ఉన్న గ్రహాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ బట్టి మనం నిర్ణయించవచ్చు అని అన్నారు. అంతే. ఆ ఉచ్చ స్థానం పొందుతుంది ఏంటి అంటే ఎలాగ ఉందా అప్లికేబుల్ కాదు. మీరు చెప్పింది కరెక్టే, అంత ఆ డిగ్రీలో పర్ఫెక్ట్ గా ఉండాలి అని. దాన్ని మనం ఆ నియమాలు ఆయన చెప్పలేదు, మనం చూడలేదు. ఏదో అలా జస్ట్ ఒకసారి నేను ట్రైల్ వేసాను అంతే. అది మూర్తి గారు మళ్ళా రాసుకోండి, మూర్తి గారు మళ్ళా రాసుకోండి. చెప్పండి సార్. గ్రహము ఉచ్చం చెందే గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇల్లు యొక్క కారకత్వాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. కారకత్వాలకి ప్రయారిటీ ఇవ్వండి. చూడండి, ఆ ఇంటికి ఇచ్చేటప్పుడు ఆ ఇంటి యొక్క రాశాధిపతి బలంగా ఉంటే ఆ ఇంటి కారకత్వాలతోనే సరిపోతుంది. ఒక 10వ స్థానంలో ఉచ్చం పొందే గ్రహం యొక్క నక్షత్రాధిపతి. ఓకే అండి, అర్థమైంది. ఉచ్చస్థానం పొందే నక్షత్రాధిపతి ఎక్కడ ఉంటాడో ఆ ఇంట్లో దానికి సంబంధించిన దాని ప్రియారిటీ ఏమంటున్నారో ఆ ఇంటి రాశ్యాధిపతి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. అంతే కదా? రాశ్యాధిపతి ఫలితాలు కాదు, రాశ్యాధిపతి బలంగా ఉంటేనే ఆ ఇంటి కారకత్వాలు పనిచేస్తాయి. ఓకే, సపోజ్ అతను కొద్దిగా బలం లేడనుకుందాం, ఏదో ఒక అప్పుడు మళ్ళీ దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి. ఆ గ్రహం యొక్క కారకత్వాలు అబ్జర్వ్ చేయండి. గ్రహానికి కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఇచ్చాం కదా. రాశికి కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయి, లిస్ట్ ఇచ్చాను, కావాలంటే మళ్ళా ఇస్తా. ఉన్నాయి సార్, చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. ఇది చిన్నప్పటి నుంచి గుర్తు ఉన్నాయి, అదే కదా. ఏముంది, మేము అప్లై చేసేటప్పుడు సార్ ఇవాళ చదువుకి ఉద్యోగానికి సంబంధం లేకుండా ఉందండి. అది కొంచెం పట్టుకోవడం కొంచెం తలకాయ నొప్పి. ఎందుకంటే ఎంబీఏ చేసినప్పుడు ర్యాపిడో డ్రైవింగ్ చేసుకుంటున్నాడు. అది బాగుంది, కరెక్ట్ సార్. బిఎస్సి చదివినవాడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. వాడు అక్కడికి వెళ్ళి అకౌంట్స్ నేర్చుకుంటాడు, లెక్కలు రావట్లేదు వాడికి.
ఇవాళ అంటే ఒక క్వాలిఫికేషన్ తోటి వాళ్ళు వేరియస్ ప్రొఫెషన్స్ వచ్చేసినప్పుడు శాస్త్రం చెప్పినటువంటి ప్రొఫెషన్స్ కి వాళ్ళ ప్రొఫెషన్స్ కి సంబంధం లేదండి. సో మీకు అది ఎగ్జాక్ట్ గా ఈ పొజిషన్ లో ఉంటాడు, ఈ ప్రొఫెషన్ లో ఉంటాడు అని చెప్పడానికి టు సమ్ ఎక్స్టెంట్ మీరు ప్రయత్నం చేయాల్సిందే తప్పించి, లేదా మన సొంత ఎక్స్పీరియన్స్ మీద మనం వెళ్లాల్సిందే తప్పించి ప్రిన్సిపల్స్ ఒక్కొక్కసారి తంతాయి. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. అదే అదే మీరు చెప్పింది కరెక్టే. నేనేదో అనుకుంటాం, అప్పుడప్పుడు దేశకాలమైన పరిస్థితులు మారుతూ ఉంటాయి అనుకుంటాం. కాకపోతే గురువు గారు ఏంటంటే ఎప్పటి నుంచి చెప్తున్నారో దాన్ని ఛాలెంజబుల్ గా మనం తీసుకున్నాం అంతే. ఓకేనండి. అండి ఇప్పుడు మీరు చెప్పారంటే మనకి ఏ విధంగా లింక్ అయింది, ఏ విధంగా లింక్ తప్పింది అనే దానికి అర్థం మనం చూడగలం. అప్పుడైతే ఒక పని చేయండి మూర్తి గారు, మీరు ఏదైతే 2% 3% కాకుండా మీరు ఏదైతే తప్పిందో ఒక 2-3 చార్ట్లు ఓపెన్ చేయండి, లెట్స్ డిస్కస్. చెప్పాను, అది ఆయనకి చెప్పాను. ఈసారి మనం డిస్కస్ చేద్దామండి. మీరిద్దరు మాట్లాడుకుంటే మాకు సబ్జెక్ట్ ఎలా వస్తుంది సార్? గ్రూప్ లో పెట్టండి, అందరం మాట్లాడుకుంటాం, అందరికీ నేర్చుకుంటాం. గ్రూప్ లో పెడదాం. కాకపోతే సపోజ్ అది మనకి ఈ దీంట్లో ఎక్కువగా ఏంటంటే దీని పేరేం పేరు, ఇదండి క్విజ్ సంబంధించిన దాంట్లో కూడా అటెండ్ చేసినప్పుడు అవి పెట్టలేం కదా, అందు గురించి కొంత ఇబ్బంది వచ్చింది. క్విజ్ లో వదిలేండి సార్, అవన్నీ క్విజ్ లో సార్ ఈ రోజు అందరూ కలిసి మూర్తి గారిని టార్గెట్ చేసినట్టున్నారు. మూర్తి గారు ఇందులో ఎవరు టార్గెట్ ఏం చేయలేదు సార్, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమంటే అంకరాజ్ గారు టార్గెట్ చేయడానికి ఏముంటాయి, ఆయన మాట్లాడనీయకుండా తెలిసి మరీ మాట్లాడనీయకుండా చేసినట్టున్నారు. సరే అలాగేం కాదు, కరెక్టే. ఇప్పుడు క్విజ్ సంబంధించిన దాన్ని పెడుతున్నాం, అది మ్యాచ్ అవ్వట్లేదు. మూర్తి గారు మీరు ఏ క్విజ్ గ్రూప్ లో ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ఒక చార్ట్ పెట్టండి సార్, స్టడీ చేద్దాం. ఒక నిమిషం చూడండి గాయత్రి గారు, ఒక నిమిషం ఉండండి. మూర్తి గారు మీరు ఏ క్విజ్ గ్రూప్ లో ఉన్నారు? చాలా 2-3 జై శ్రీరామ్ గ్రూప్ లో ఉన్నారు సార్. జై శ్రీరామ్ గ్రూప్ లో ఉన్నారు. గ్రూప్ లో కూడా ఉన్నారు సార్. తర్వాత కేదార్నాథ్ గ్రూప్ లో కూడా ఉన్నారా? కేదార్నాథ్ గ్రూప్ లో క్విజ్లు అటెంప్ట్ చేయకండి, ఉన్న బుర్ర కూడా పోద్ది. సార్ ఉన్న బుర్ర పోడదు, అసలు మామూలుగానే బుర్ర పోద్ది జ్యోతిషం చూసినప్పుడు. మరి మనం అన్నిటికీ సిద్ధమై ఉండాలి. మడ్డి వచ్చిన పట్టాలి, బిడ్డ వచ్చిన పట్టాలి. ఊర్లేండి పట్టండి, ఏదో ఒకటి పట్టండి, సంచి చెరకుండా ఉంటే చాలు. సంచి చెరకుండా పట్టుకుందామనే కదా ఈ యాతనంతా, దాని గురించే కదా. సంచి చెరకుండా పట్టుకుంటాం రవీంద్ర గారు మీ సమక్షంలో అని చెప్పి మనం ముందుకెళ్తున్నాం. ఓకే సార్, రైట్. సరే సార్, రైట్. చెప్పండి. గ్రహకారకత్వాలు, రాజకారకత్వాలు, భావకారకత్వాలు సార్. కారకత్వాల లిస్ట్ ఎవరి దగ్గర ఉంది సార్? కారకత్వాల లిస్ట్ ఉన్నాయి, మీరు చెప్పినవి ఉన్నాయి. పుస్తకాలు, చాలా పుస్తకాలు ఉన్నాయి. తిరిగేస్తాం. సార్ ఉత్తర కాలామృతాన్ని మించిన కారకత్వాల లిస్ట్ అథారిటేటివ్ లిస్ట్ ఎక్కడ లేదండి. గ్రహ కారకత్వాలు కానివ్వండి, భావకారకత్వాలు కానివ్వండి, ఎవరి దగ్గర పుస్తకాలు లేకపోతే కనుక ఉత్తర కాలామృతం కొనుక్కోండి. For each planet he had given 70 to 80 కారకత్వాలు, each భావ 80 to 90. ఆ బుక్ కు సంబంధించింది ఏదైనా కనీసం దాని పై భాగమైన ఉత్తర కాలామృతం డైరెక్ట్ టెక్స్ట్ బుక్. ఉత్తర కాలామృతం పుస్తకం మీరు హైదరాబాద్ లో ఉంటే కనుక ఠాగూర్ పబ్లిషింగ్ హౌస్ లో దొరుకుతుంది. మీ దగ్గర ఉంటే కొంచెం ముఖ చిత్రం పెట్టండి సార్. ముఖ చిత్రం అంతా మీకు పీడిఎఫ్ పెడతా, కావాలంటే పీడిఎఫ్ పెడతాను, రేపు పెడతాను, రేపు రాత్రి పెడతాను పీడిఎఫ్. ఓకే, అందులో ఏంటంటే కారకత్వాలు, దాన్ని ఇచ్చిన కారకత్వాలు ఇంకెవడు కూడా అంత అథారిటేటివ్గా ఇవ్వలేదు. విత్ శ్లోకాస్ ఉన్నాయి కారకత్వాలు, సంస్కృత శ్లోకాలు కింద. ఇది మీకు పుస్తకంలో ఫోటోలు పెడతాను నేను, నా దగ్గర ఉన్న పుస్తకం. కాళిదాసు రాసినటువంటి, కాళిదాసు ఆధారు కవి, మహాకవి కాళిదాస, ఈ కాళిదాస ఎవడనేది మాకు చరిత్ర లేదు. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కాళిదాస దేర్ ఇస్ అ బుక్ రిటన్ బై కాళిదాస, ఉత్తర కాలామృత. ఎక్స్ట్రాడినరీ బుక్ ఫర్ బిగినర్స్.
కారకత్వాలు అందులో ఇచ్చినట్టుగా వేరే ఇంకెక్కడ ఇవ్వలేదండి. ఏదైనా కానీ దీన్ని బేస్ చేసుకుని కారకత్వాలు ఎక్స్టెండ్ చేశారు. బట్ దిస్ ఇస్ ద ఫండమెంటల్ బుక్. అది వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాసిక్స్ అండి అది. అంటే దూలిపాల రామమూర్తి గారు ఉంది అదేంటండి, గొల్పుడు రామస్వామి వాళ్ళ చదువుకున్నాం. దూలిపాల రామమూర్తి అని ఉంది సార్. పుస్తకాలు కొంటే ప్రయోజనం ఏంటంటే వీ హ్యావ్ టు రీడ్. అవును, పుస్తకాలు నా ఇంట్లో 500 పుస్తకాలు ఉన్నాయి. మీరు రేపు పొద్దున ఫోటోలు పెడతా కావాలంటే, చదివితే నా బుర్రలోకి ఎక్కుతుంది, చదవకపోతే వాటి చదవబడుతుంది. పుస్తకాలు కొనుక్కోవడం సమస్య కాదండి, వీ కెన్ బై, బట్ వీ హ్యావ్ టు రీడ్. అవును. చదివితేనే కదా మన బుర్రలోకి ఎక్కేది. మనం 2, 6, 10 సంబంధం చెప్పాం కదా, చాలా చెప్పాం కదా. ఎంతమంది రాసుకున్నారు అవన్నీ లిస్ట్? ఆ లిస్ట్ ఎవరి దగ్గర ఉంది? ఉందా ఎవరి దగ్గరన్నా? మీరు అలాంటి లిస్టులు పెడితే అనిత గారి దగ్గర ఉంటుందండి, కానీ ఆ టైంకి ఇస్తారు ఎవరు అనేది డౌట్. శని కేతు రవి, శని కేతు రవి, అది మనము ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పుకున్నాం. 2, 6, 10. నేను ఇందాక దశమంలో కేతు ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది చెప్పలేదండి. నాకు ఒక ఇంకో మధ్య ఫైట్ అయిందండి ఆ విషయంలో. సార్ ఒక చాట్ పెట్టాను, గవర్నమెంట్ టీచర్. మీరు షేర్ చేయండి సార్. చూడండి, పెట్టాను సార్, పెట్టాను. లగ్నము వృషభ లగ్నము, 10లో ఉచ్చం చెందే గ్రహము శని అనుకుంటే, శని ఉంటే శని నక్షత్రంలోనే ఉన్నాడు. ఇప్పుడు మీరు లిస్ట్ చార్ట్ పెట్టారు సార్? గ్రూప్ లో పెట్టారు పెట్టారు సార్. ఓకే ఓకే ఓకే. కేతు ఎక్కడ ఉన్నాడు చూడండి. కేతు వచ్చి 26 ఫిఫ్త్ హౌస్ లో ఉన్నాడు. కేతు వచ్చి నక్షత్రాధిపతి మీకు చంద్రుడు అయ్యాడు. 640. చంద్రుడు కాదు, బుధుడు, కుజుడు కాబట్టి గవర్నమెంట్ జాబ్, సింపుల్ గా చెప్పవచ్చు. ఈ కుజుడు వచ్చేసి శని ఇంట్లో కూర్చున్నాడు, గురువుని చూస్తున్నాడు. ఇప్పుడు మీరు శని చూడండి, శని ఎక్కడ ఎవరిని తాకుతున్నాడు? శనికి 5లో రాహు ఉన్నాడు, 2లో ఎవరు లేరు. శనికి 9లో చంద్రుడు ఉన్నాడు, 8లో చంద్రుడు. శనికి 8లో చంద్రుడు అండి, 8లో ఉన్నాడు. శని వెళ్ళి ఫస్ట్ రాహుని తాగుతున్నాడు, రాహు తర్వాత కుజుడినే తాగుతుంది. చంద్రుడు నక్షత్రం, రాహు నక్షత్రం. 6th 6లో రవి శుక్రులు ఇద్దరు బలంగానే ఉన్నారు కదా సార్. మీకు చూడండి, 1వ భావం రవి నీచమైన గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, అది మీరు చూడాల్సింది ఇక్కడ. రవి నీచమైన మ్యాథమెటిక్స్ చెప్తాడు, మ్యాథ్స్ చెప్తాడు, సైన్స్ చెప్తాడండి, 2 సబ్జెక్టులు చెప్పాలి. ఇతను పీటీ మాస్టర్ గా ఉండొచ్చు సార్. సార్ ఈయన మ్యాథ్స్ సార్, మ్యాథ్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అయితే సార్ నెలకి దాదాపు అంటే గవర్నమెంట్ మెర్క్యూరీ ఉన్నాడు కదా సార్, సాలరీ కాక మెర్క్యూరీ ఇస్ ఫర్ మ్యాథమెటిక్స్. అదే ప్రైవేట్ ట్యూషన్ నడుపుతారు, 2.5 lakh 2.5 lakh.
సార్ ఇన్కమ్ 2 సార్ ఎందుకు చార్ట్ వచ్చిందంటే ఇది ఇన్కమ్ 1.5 lakh వాయిస్ 1 lakh వాయిస్ కట్ అవుతుంది సార్. 2.5 lakh దాటకుండా ఈయన ఇన్కమ్ ప్రతి నెల అయితే ₹1 కూడా మిగలట్లేదంట. ఆ మిగలటం లేదని వచ్చినాడు ఈ చార్ట్ తీసుకో. ఇది సార్ రీజన్. ఇప్పుడు దీని మీద డిస్కస్ అయ్యింది సార్. సార్ ఏదైనా సిగ్నల్ అప్పుడు కావచ్చు. దృష్టి ఉందండి. ఇంకోటి ఏంటంటే లగ్నం మీద శని దృష్టి అయిన పార్ట్నర్షిప్ లో దెబ్బతిని ఎక్కడ పార్ట్నర్షిప్ లో దెబ్బతిని వ్యాపారాలు చేసుకుని డబ్బులు పోగొట్టుకున్నాడండి ఈయన. హలో హలో పార్ట్నర్షిప్ లేదు సార్ ఈయన పార్ట్నర్షిప్ లేదంటే కనుక ఎంత ఇందులోనూ ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం లేకపోతే ఇంకోటి ఏదో చేసి సొంతమే సార్ సొంతం నడిపిస్తున్నాడు. హలో సార్ సొంతం నడిపిస్తున్నాడు. వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్ మనకి. ఓకే ఓకే రేపు మాట్లాడతానండి సార్ అయితే. ఓకే 12th భావం 3 ప్లానెట్లు బాగా యాక్టివేట్ అయిపోయాయండి. మార్స్, సన్ అండ్ వీనస్. 12వ భావాన్ని స్ట్రాంగ్ గా చూస్తున్నాడండి సార్. రాసుకోండి సార్. 3, 6, 9, 10లో కుజుడు గాని స్వక్షేత్రం గాని ఉచ్చక్షేత్రం అయితే వాళ్ళు గవర్నమెంట్ జాబ్. 3, 6, 9, 10 సార్. నాది 3లో కుజుడు ఉన్నాడు సార్, కానీ గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు. అంటే కాదు, స్వక్షేత్రమా ఉచ్చక్షేత్రమా? ఓన్ హౌస్. కుజుడు ఓన్ హౌస్. స్వక్షేత్రం ఉన్నాడు. స్వక్షేత్రమే. 10 శని ఉన్నాడు సార్ మీకు. నాకు 10లో శని ఉన్నాడు. అది దెబ్బ కొట్టేస్తుంది సార్. దశమంలో శని మీదకి, దశమ స్థానం మీదకి మొత్తం 6 గ్రహాల దృష్టి ఉందండి. శని ఉన్నాడు కదా 10లో. శని ఉన్నాడు. అయితే గవర్నమెంట్ సముచిత యోగం అయితే ఉంది. ఎందుకంటే మా ఫాదర్ గవర్నమెంట్ జాబే. ఏదో ఒక రూపాయన మీరు గవర్నమెంట్ యొక్క సూచి తిన్నారు. తిన్నాను, డౌట్ ఏం లేదు. మీకు రాలేదు కదా? మీకు డైరెక్ట్ గా రాకపోయినా ఇండైరెక్ట్ గా వచ్చి. నాన్నగారు గవర్నమెంట్ రిటైర్డ్. అంటే ఋషులు రాసింది కదా, అంత తప్పుగా తేలిగ్గా తప్పే ఉండదు. ఎక్కడ ఏదో ఉంటుంది అనమాట, లింక్ ఉంటుంది. వాళ్ళు కుజుడు 3, 6, 9, 10. దశమ స్థానం మీద నా జాతకంలో దశమ స్థానం మీద రవి, బుధ, శుక్ర, గురు, కుజుల దృష్టి ఉంటుందండి. స్వక్షేత్రంలో ఉండాడు. ఓకే. మీకు అష్టమాధిపతి దృష్టి కదా, మళ్ళా కుజుడు దృష్టి అన్నప్పుడు. కుజుడు అష్టమాధిపతి అయ్యాడు కదా సార్. హలో, అవును సార్. అదొక ప్రాబ్లం ఉంది. అవును, అందువల్ల తప్పండి. మీరు డైరెక్ట్ గా కూర్చోలేకపోయారు. కూర్చోలేదండి. లేకపోతే 3, 6, 9, 10 అనేది డెఫినెట్ గా రావాలి. స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం, లేక ఆ నక్షత్రాధిపతి బలంగా ఉన్నా కూడా వచ్చేస్తుంది, లేక రాష్ట్రాధిపతి బలంగా ఉన్నా కూడా వచ్చేస్తుంది. స్వక్షేత్రం, ఉచ్చక్షేత్రం అదేలేండి. కుజుడి యొక్క నక్షత్రాధిపతి, కుజుడి యొక్క రాష్ట్రాధిపతి బలంగా ఉన్నా కూడా, కుజుడి పొజిషన్ 3, 6, 9, 10లో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అయితే మనం మళ్ళా ఉపనియమాలను చెప్పుకుంటాం కదా, మూర్తిగా తిడతాడు నన్ను. అట్టా ఇట్టా అని మళ్ళా ఏమీ లేదంటారు. ఏం సార్ మీరు? మూర్తి గారు చెప్పండి. సాక్ష్యం ఆయనే, సాక్ష్యం.
అందుకోసం మిమ్మల్ని లాగుతున్నాడు లోపలికి. 3, 6, 9, 10లో అవకాశం దొరికింది సార్, ఆ? అవకాశం దొరికింది మాట్లాడడానికి ఆయనకు కూడా. అందుకనే మాట్లాడుతున్నా ఇప్పుడు ఆయనతో. ఆ, 3, 6, 9, 10లో కుజుడు ఉంటే, ఉపచయ స్థానాల్లో కుజుడు ఉంటే గవర్నమెంట్ జాబు. ఏ విధంగా కుజుడు బలంగా ఉండాలి? కుజుడు బలం అంటే ఏమిటి? స్వక్షేత్రము, వృక్షక్షేత్రము. తర్వాత కుజుడి యొక్క రాశ్యాధిపతి, కుజుడి యొక్క నక్షత్రాధిపతి, ఈ విధంగా చూసుకోవాలి. అయితే మళ్ళా మీ లగ్నానికి కుజుడికి ఉండే సంబంధాన్ని కూడా పరిశోధన చేసుకోవాలి. ఇప్పుడు 3కి 8కి అధిపతి 3లో కూర్చున్న దాని వల్ల పెద్ద కుజుడు వల్ల డైరెక్ట్ గా వచ్చే ఆదాయాల కంటే ఏదైనా కూర్చుంటుంది అంతే. ఆయన డైరెక్ట్ గా వచ్చే అవకాశం లేదు. అవి మనం గమనించాలి. జాతకాలు చూసి దాని యొక్క ఏమిటి గ్రిప్ రాదు. ఒక ఎప్పుడు కూడా శని వెళ్ళి కేతువుని తాకటం అనేది మనకి వారికి ప్రభుత్వ ఉద్యోగం కానీ మంచి ఉద్యోగం వస్తుంది, లేక ప్రభుత్వ రాజకీయాల్లో ఉండి మంత్రి ఆ విధమైన పదవులు పొందటం కానీ ఇటువంటివి జరుగుతాయి ఒక జాతకంలో. ఎప్పుడు అంటే రవి చెడిపోయి ఉండకూడదు, మళ్ళా సింహ లగ్నం, సింహ రాశిలో ఒక గ్రహం ఉండాలి. ఇటువంటిప్పుడు వాళ్ళు మామూలుగా ప్రభుత్వంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సింహరాశి అనేది ప్రభుత్వ రాశి. ఈ రాశికి 10వ ఇంటి అధిపతుడు ఆ నక్షత్రం, ఈ పుబ్బ నక్షత్రం గ్రహాలు ఉంటే అతనికి గవర్నమెంట్ ఈ సూత్రం. అందుకే ఉదాహరణ కూడా ఇచ్చాను, అది గుర్తుందా మూర్తి గారు మీకు? మూర్తి గారు, ప్రభుత్వం యొక్క రాశి సింహరాశి, ప్రభుత్వం యొక్క రాశి సింహరాశి. ఆ సింహ రాశికి 10వ ఇంటి అధిపతి శుక్రుడు. ఆ శుక్ర నక్షత్రంలో గ్రహం ఉంటే ఆ గ్రహం బలం చెంది ఉంటే వారు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని ఉదాహరణ చూపించు. ఆ ఉదాహరణ జాతకం ఉందా మీ దగ్గర? గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ గురించి చెప్పాము మనం. అందరికి నేర్పించండి అంట. అందరు ట్రై చేయొచ్చు కదా. నమస్తే గురువు గారు. నమస్కారం మేడం. ఇప్పుడు అంటే ఒక జాతకం చూస్తున్నాను, వాళ్ళకి అంటే గవర్నమెంట్ తో సంబంధం లేదు కానీ గవర్నమెంట్ డబ్బు తీసుకుంటున్నారు వాళ్ళు. అతను ఏజెంట్ ఎల్ఐసి ధనుర్ లగ్నం. అతనికి 10లో బుధుడును శుక్రుడు బుధుడును రవి కలిసి ఉన్నారు 10లో, అంటే కన్యలో. బుధుడు వచ్చి మీకు కుజ నక్షత్రంలో ఉన్నాడు. అవునండి, అవును అవును. అది ఓ అదే, ఓకే ఓకే, క్లియర్. చాలా బాగా చెప్పారు, ఎక్సలెంట్. నేను అలా ఆలోచించలేకపోతున్నాను సార్. చాలా సింప్లీ సూపర్.
సార్ ఇప్పుడు ఐ థింక్ నా చాట్ లో అది మీరు సింహం నుంచి చూడమన్నారు కదా, సింహం నుంచి దశమం శుక్రుడు అవుతుంది కదా, శుక్రుడు వచ్చేసి సింహం నుంచి చూడమన్నా మీకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వడానికి ఒక జాతకాన్ని ఉదాహరణగా చెప్పిన. నేను చెప్పిన రూల్ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు అన్నాడు. ప్రభుత్వ రాశి అంటే సింహం, సింహానికి లగ్నంగా అంటే సింహానికి 10వ ఇల్లు శుక్రుడు. శుక్రుడు నక్షత్రంలో ఏ గ్రహాలు ఉంటే అంటే రాజగ్రహాలు ఉంటే వారికి గవర్నమెంట్ జాబ్ అని చెప్పిన. రాజగ్రహాలు ఏమిటి? రాజగ్రహాలు ఏంటి సార్? సార్ కుజ, రవి కుజ గురువు, రవి కుజ గురువులు సార్. రవి కుజ గురువులు ఏ నక్షత్రంలో ఉండాలి? శుక్ర నక్షత్రంలో ఉండాలి. అయితే 2వ పాదం పనికిరాదు. శుక్రుడు యొక్క 2వ పాదం పనికిరాదు. శుక్రుడు యొక్క 2వ పాదం పనికిరాదు. కన్యలో పడుతుందన్న సార్. 1 పనికి వస్తుంది, 3 పనికి వస్తుంది, 4 పనికి వస్తుంది, 2 పనికిరాదు. ఆ యొక్క మర్మం మీకు అర్థమైంది గారు? ఆ సీక్రెట్ అర్థమైంది కదా? మనం చెప్పుకోలేదు. అలా మర్చిపోయారు అందరూ, మళ్ళా జ్ఞాపకం చేయాల్సి వస్తుంది. అది చెప్పినప్పుడు అర్థమైనట్టు ఉంటది, తర్వాత మళ్ళా గుర్తుండటం లేదు కదా. ఫ్యాక్ట్స్ లో అప్లై చేయకపోతే అవి మర్చిపోతున్నాం సార్. ఇంకోటి పెట్టాను సార్, బ్యాంకింగ్ జాబ్. బ్యాంకింగ్ గురుగారు నమస్కారం అండి. చెప్పండి సార్. ఆ చార్ట్ ఒకటి పెట్టాను చూడండి, అంటే వృశ్చిక లగ్నం కానీ ధను లగ్నం కానీ అవుతుందండి. లగ్నంలో రాహు, ధనుసులో రాహు అండి, మకరంలో శుక్రుడు, రవి బుధ గురువులేమో. సార్ నాకు ఇది అలవాట్లేదు సార్ ఇట్లా చదవటం. అంకరాజు గారికి డేట్ చెప్తుంటే ఆయన పెడతారు. డేట్ అండి అంకరాజు గారికి డేట్ చెప్తే అతను చేస్తాను సార్. చెప్పండి సార్, డేట్ చెప్పండి. 5/3/1974 అండి. సార్ లోపల ఇది చార్ట్ పెట్టాను సార్. 10 నుంచి 1 గంట మధ్యలో అండి. అమలాపురం ఎక్కడ ప్లేస్ అండి? అమలాపురం బత్త అండి, అమలాపురం అండి. అంటే ఇది 5వ తారీఖు ఉదయం వస్తుంది అంతేనా? 5 రాత్రి అండి, 5 రాత్రి అండి. అప్పుడు మీరు 6 ఉదయం చెప్పాలి. అది మారిపోతుంది కదండి, మీరు ఇంత సబ్జెక్ట్ నేర్చుకుని అట్లా చెప్తే ఎట్లా? సారీ సార్. చూడండి, వృశ్చిక లగ్నం. అవును సార్. కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? సార్ కనిపిస్తుంది. ఇది మా చిన్నన్న గారిది అండి. ఆయన
లా చదువుకున్నాడు కానీ ఏ జాబులు రాలేదండి, ఖాళీగా ఐడియల్ గా ఉండిపోయాడు అలాగా. నో ఇన్కమ్ ఏం లేదండి, ఎస్ఎస్సీ అంటే అమ్ముకు తింటున్నాడు అంతే. సింహ రాశిలో ఏ గ్రహం లేదు. రవి వెళ్ళి ఏ నక్షత్రంలో ఉన్నాడు అంకాజ్ గారు? ధనిష్ట సార్ ధనిష్ట కాదండి, గురువు నక్షత్రంలో ఉన్నాడు ఆయన. గురు నక్షత్రం. గురువు ఎక్కడ ఉన్నాడు? 2కి 5కి అధిపతి గురువు 4లో ఉన్నాడు. కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజ నక్షత్రం సార్, కుజ నక్షత్రం ధనిష్ట 4. అతను చంద్రుడి నక్షత్రంలో ఉన్నాడు 1. అయితే మీకు ఇక్కడ తెలవాల్సింది ఏంటంటే అట్లా శనికేతువులు ఉన్నారు ఏమా? శనికేతువులు ఒకే చోట ఉన్నారు. శనికేతు వాళ్ళ ఫాదర్ పోయిన తర్వాత అండి 96 లో పోయాడండి వాళ్ళ ఫాదర్, 1996 లో. తర్వాత ఎసెట్స్, కోర్టులు, తలపోట్లు అన్ని తిరిగి 12 ఏళ్ళు తిరిగి అన్ని తెచ్చుకున్నాడు వెనక్కి. దాని మీదే లైఫ్ అయిపోయింది. అదే 9, 10వ అధిపతి వెళ్ళి 4లో కూర్చున్నాడు. 9, 10 షష్టాష్టకంగా కూర్చున్నాయి. 9, 10 షష్టాష్టకం అయిపోయినాయి. అలా రవి కుజులు షష్టాష్టకంగా కూర్చున్నారు. రవి కుజులు చంద్రకేతువులు అయిపోయారు. రవి కుజులకు సక్సెస్గా లేవండి. రవి కుజులు ఎక్కడ ఉన్నారు సార్? వృషభంలో ఉన్నాడు. రాహు కుజులు. రవిచంద్రులు షష్టాష్టకాలు, రాహు కుజులు. అవునండి. రాహు కుజులు షష్టాష్టకాలు. రాహు కేతు నక్షత్రం, కుజుడు వచ్చి చంద్రుడు నక్షత్రం. అది వచ్చి కొంచెం శత్రుత్వం కలిగింది, అందువల్ల అతని యొక్క ఇదైపోయింది. అతను గురు నక్షత్రం, గురువు వచ్చి కుజ నక్షత్రం. అంటే కుజుడు అక్కడ రాహు వల్ల ఇబ్బంది పడుతున్నాడు. రవి కూడా గురు నక్షత్రం. ఇతని మ్యారేజ్ కూడా కాలేదండి. ఇది జరగదు. 7లో అది ఉందిగా కుజుడండి. 7 కుజుడికి షష్టాష్టకంగా రాహు ఉన్నాడు. అవునండి. కుజుడు ఇవ్వాల్సినవి అన్ని ఇబ్బందులు పాలైపోయినాడు. కుజుడు అంటే ఎవరు? లగ్నాధిపతి దెబ్బతగిలిపోయింది. సరే, శుక్రుడు అంటే రవి. ఏమా? ఇక్కడ ధను లగ్నం తీసుకొచ్చంటారా, ఉచ్చు లగ్నం తీసుకోవాలంటారా? ఉచ్చు లగ్నం. ధను లగ్నం మ్యాచ్ అవుతుందేమో అండి. ఎందుకు అంటే ఇతను లా చదువుకున్నాడు కదండి. ఎడ్యుకేషన్ వచ్చేసి మీకు లా వచ్చేసి 5వ స్థానం చూశారనుకోండి. 4వ స్థానం 5వ స్థానాలు 5వ స్థానం గురువు 4లో ఉన్నాడు కదా. ధనస్సు చూసుకుంటాడు. గురువు వచ్చేసి చూడటం కాదు, గురువు వచ్చి కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజు 7లో ఉన్నాడు. 5 విద్య. 6 అడుగులు దగ్గర ఉంటాడండి అతను. 6 అడుగులు ఉంటాడండి. ఎక్కువగా పెట్టుకుంటాం. విద్య వచ్చేసి 5వ అధిపతి కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు వచ్చి 7లో ఉన్నాడు రవి నక్షత్రంలో. మీరు విద్యాకారకుడు బుధుడు రెట్రోవేడ్ అయిపోయాడు కుజ నక్షత్రంలోనే. అవునండి. యావరేజ్ గా చదివేళ్ళండి, మరి పెద్ద ఇంటెలిజెంట్ కాదు. అందుకనే బుధుడు ఎప్పుడు కూడా కుజ నక్షత్రాలు, కేతు నక్షత్రాల్లో ఉంటే
ఇబ్బంది పడతారు చదువుల్లో, ఎక్కువ చదవగలిగిన శక్తి ఉండదు, యావరేజ్ పోతారు. జాతకానికి రెమెడీలు ఏమైనా ఉన్నాయంటారా? రెమెడీలు ఏం చేయాలి? శనికేతువులు కలిసారు కదా సార్ ఈ అష్టమంలో. శనికేతు చంద్రులు వరుసగా ఉండే వాళ్ళకి సన్యాసి యోగం సార్. అదిగా 5 కూడా రాసుకోండి. శనికేతులే కాదు, కుజకేతు శని ఉండే కూడా లంగోటి యోగం. ఇంకా ఈ 4 గ్రహాలు ఒకే దగ్గర ఉన్నాయి చూడండి. కుజకేతు శని చంద్రుడు ఈ 4 ఒకటిగా కలిసినాయి అనుకో, అంతే సంగతులు. వాళ్ళకి పెళ్లి ఉండదు. ఇప్పుడు ఇతను ఏమైనా చేసుకోవచ్చు అంటారా? పోనీ ఏదైనా బిజినెస్ కానీ ఏమైనా చేసుకోవచ్చు అంటారా? అది పని చేయదంటారా? బిజినెస్ 17వ అధిపతి, 7వ భావాధిపతి 3 ఉన్నాడు, 9 రవి నక్షత్రం, రవి కేంద్రంలో ఉన్నాడు. కానీ ఇల్లు వదిలి బయటకు రాడండి బాబు. చంద్రుడికి వచ్చి వాళ్ళు చంద్రుడికి ఇబ్బందిగా ఉంది కదా సార్. చంద్రుడికి ఇప్పుడు అదే స్టార్ట్ అయిందండి బాధగాధిపతి దశ స్టార్ట్. చంద్రుడు బాధగాధిపతి కదండి. అదే చంద్రుడిలో కూర్చున్నాడు, 9లో కూర్చోన్నాడు, అన్ని ఇబ్బందులు. తల్లి సొమ్ము తింటాడండి అంతే, వాళ్ళ అమ్మగారు డబ్బులు వస్తుంటే తింటాడు అంతే కూర్చొని. ఏం చేయగలడు పాపం. చంద్రుడికి కూడా రాహు సర్వాష్టమం, శనికేతు చాలా మంచివాడండి. హ్యాబిట్స్ ఏం లేవండి అతనికి. మంచివాడు. ఏ తడి బట్టలతో గుళ్ళకి వెళ్ళే టైప్ అండి. అంత తడి బట్టలతో వెళ్తాడండి, అంత నిష్ఠగా ఉంటాడు సార్. ఇక్కడ శనికేతువులు ఉన్నారు కదా, ధర్మాన్ని రక్షించుకుంటారు. అవునండి. సమ్ టైమ్స్ అసలు వెళ్ళడు. అష్టమము మరి మాలాంటి వాళ్ళు ఎవరితో సరిగ్గా మాట్లాడు కదా. ఇందాక మీరు సింహాన్ గ్రహాలు చూస్తున్నా అన్నారు కదా, అందుకని నాకు వెంటనే ఐడియా వచ్చిందండి చార్ట్. పోనీ ప్రాక్టీస్ సైడ్ అయితే అనిపిస్తుందంటారు ఇప్పుడు. ఏమంటారు? ఇతను కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే చేయగలడంటారు. వెళ్తే కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే శనికి 10వ ఇల్లు ఏమిటి, గురువు మళ్ళా ఆయన ఉండే స్థానానికి మైనస్ అయ్యాడు. శనికి 10వ ఇంట్లో గ్రహాలు లేవు సార్, లగ్నానికి 10వ ఇంట్లో గ్రహాలు లేవు సార్, చంద్రుడికి 10వ ఇంట్లో గ్రహాలు లేవు. అందువల్ల పని లేకుండా ఖాళీగా ఉంటారు. ఏదో కర్మకారకుడికి, లేక లగ్నానికి, లేక చంద్రలగ్నానికి. ఈ ఆస్ట్రాలజీ నేర్పించినా కూడా ఉపయోగపడుతుంది కదండి. అస్ట్రాలజీ నేర్చుకునే దానికి పనికొస్తుంది సార్. ఫస్ట్ క్లాస్ గా నేర్చుకోవచ్చు సార్. పనికొస్తుంది. దాంట్లో మెర్కరీ ఉన్నాడు కదా, మెర్కరీకి 5లో కేతు ఉన్నాడు కదా. మెర్కరీకి 5లో కేతు ఉన్నాడు కదా, అస్ట్రాలజీ డెవలప్ అవుతుంది. దాని మీద సంపాదించుకుంటాడంటారా? డెవలప్ అవుతుంది. అష్టమం సార్, సీక్రెట్స్, కేతు సీక్రెట్స్. సో మెర్కరీ కేతు సంబంధం వస్తుంది, శని సంబంధం వస్తుంది, అవి చేసుకోవచ్చు. ఈ మంత్రాలు చేసుకుంటా అన్నాడండి, పూజలు అవి కూడా రాలేదు అతను. ఇవి అస్ట్రాలజీలో బాగా పనికి వస్తుంది, అస్ట్రాలజీలో చేసుకోవచ్చు. దీని వాస్తు బాగొచ్చండి, ఆస్ట్రాలజీ గ్రూప్ లేదు కానీ వాస్తు చాలా బాగా చెప్తాడు. అది కూడా చేయొచ్చు. ఏదైనా సీక్రెట్ రహస్యం అంటే మంత్రాలన్నీ వాటికి సంబంధించినవి, రహస్యం, వాస్తు ఏదైనా. బికాస్ 8వ స్థానం, 8వ స్థానంలో గ్రహాలు ఉండటం, ఇది శనికేతులు ఉండటం. ఇప్పుడు సెకండ్
సెకండ్ మ్యారేజ్ అమ్మాయి ఎవరినైనా చూసి చేద్దాం అనుకుంటున్నాను, నేను సెట్ అవుతుంటారు అవుతుంటారు ఇంకేదండి. లేదు సార్, 4 గ్రహాలు ఒకటిగా ఉన్నాయి. పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసేదాన్ని పంపిస్తాం. పెళ్లి అయితే ఇబ్బంది. దానికైతే వెళ్ళాలండి. పెళ్లి అంటూ కష్టం. రవి గురు చంద్రులు రాసుకోండి. 1, 5, 9, 3, 7, 11 ఉంటే స్లోగా చెప్పండి గురుగారు. రవి గురు చంద్రులు 1, 5, 9, 3, 7, 11 లగ్నానికి ఉండి అంశం అంటే నవాంశలో ఉచ్చము ఏదో ఒక ఉచ్చం చెందితే అర్సాంగం అంటే ప్రభుత్వంలో ఉన్న పదవిని పొందుతారు. రవి గురు చంద్రులు 1, 5, 9, 3, 7, 11 ఉంటే అంశంలో ఈ యొక్క గ్రహం గాని ఉచ్చం చెందితే ఉన్నత పదవి IAS, IPS అటువంటి ఉద్యోగాలు చేస్తారు. గురుగారు ఇదే కర్కాటక లగ్నానికి వాళ్ళ అంటే వీళ్ళు ఇద్దరండి. కర్కాటక లగ్నానికి ఒకడు పుట్టాడండి నెక్స్ట్ డే మధ్యాహ్నం. ఇదే కర్కాటక లగ్నానికి అండి. అతని ఫ్యూచర్ బాగానే, అది లాయర్ గా బాగానే ఉన్నాడు, పెళ్లి అయిందండి, పిల్లలు అది బాగానే ఉంది. అతనికి ఉద్యోగాన్ని వచ్చే అవకాశం ఉందంటారా? ఎవరి గురించి అడిగారు మీరు? నాకు తెలియదు కదా. కర్కాటక లగ్నం సార్, అది కర్కాటక లగ్నానికి చూడండి. ఇదే చక్రం కర్కాటక లగ్నానికి ఏమైనా జాబ్ వచ్చే గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉంటదంటారా? చార్ట్ యాడ్ ఉంది, చూడలేదు. చార్ట్ ఎక్కడమా? ఇదే చార్ట్ అండి, వృశ్చిక లగ్నం చార్టే కర్కాటకానికి చూడండి సార్. సార్ షేర్ చేస్తాను సార్. చార్ట్ చేస్తున్నాను సార్. ఇది రాసుకున్నారు అందరూ. రవి గురు చంద్ర రాశాను సార్. 1, 5, 9, 3, 7, 11 ఉండాలి. అంశంలో ఉచ్చం చెంది ఉంటే వారు ప్రభుత్వ ఉద్యోగంలో IAS, IPS అటువంటి సార్ ఆ ఎగ్జాల్టెడ్ ప్లానెట్ ఏదైనా పర్వాలేదండి, ఈ మూడిట్లోనే ఉండాలా? అంటే వాటిలో సూర్యుడు గాని గురువు గాని చంద్రుడు గాని. ఓకే. లేక శుక్ర బుధ కుజులు సింహ రాశిలో కాని కలిస్తే సింహరాశిలో కలిస్తే రవి రాశిలో గాని అంశంలో గాని బలం చెందిన జాతకుడు రవిని కాదు, ఇప్పుడు మీరు బుధుడు, శుక్రుడు, కుజుడు రాశిలో గాని అంశంలో గాని బలం చెంది ఉన్న జాతకుడు అంటే రవిని నేను చెప్పేది. రవి నవాంశలో ఉచ్చం చెందాడు. ఈ ముగ్గురేమో సింహంలో ఉన్నారు. D1 లో ఎవరు? శుక్రుడు, బుధుడు, కుజుడు. అతను కూడా పెద్ద IAS, IPS అటువంటి ఉద్యోగాలు అందుకుంటారు. వస్తాయంటారా? ఇప్పుడు అయిపోయింది వయసు.
ఇప్పుడు ఏజ్ అయిపోయిందిలేండి సార్, చెప్పండి సార్. నేను ఇతని గురించి చెప్పలేదండి, జాతకం యొక్క ఒక విధి నియమాన్ని చెప్తున్నా. ఓకే సార్. నవాంశలోనండి ఇది మీరు చెప్పింది ఉచ్చిపట్టడం? కాదండి, శుక్రుడు బుధుడు కుజుడు కలిసి సింహ రాశిలో ఉండి రవి వచ్చి రాశిలో కానీ అంశంలో కానీ స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాల్లో ఉంటే ఉచ్యం చెందితే, రాశిలో గాని అంశంలో గాని, అప్పుడు ఆ జాతకుడు చాలా పెద్ద పదవి పొందుతాడు. ఇప్పుడు ఈ జడ్జీలు వాళ్ళకి అండి, ఇప్పుడు హైకోర్టు జడ్జీలు వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఏ కాంబినేషన్ అంటారా? చెప్తాను. ఎవరు మాట్లాడేది? నమస్తే సార్, నా కృష్ణ చేసు. జడ్జిల యొక్క అదే ఒకసారి పెట్టినాను సార్, జాతకాలన్నీ పెట్టారండి. జడ్జిలు వకీళ్ళు అన్ని పెట్టున్నాను, అది చూడండి. చూస్తారు. ఎవరి దగ్గర ఉన్నాయి? హలో, కొంచెం టైం తీసుకొని చూద్దాం లేండి సార్, అన్ని ఒకరే చూస్తే వాళ్ళకి కూడా కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంటుంది. టైం 10:30 అయింది. అంటే ఒక వేలో వెళ్తుంది అంటే కొంచెం ఉన్నతమైన చెప్తున్నారు కదా, అందుకని. లేదు అన్ని అవును సార్, కాదండం లేదు. స్టార్టింగ్ లో ట్రాఫిక్ ఒకటి తీసుకున్నాం కదా, మిగతా వాళ్ళు కూడా వెతుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది కదా అంటున్నా నేను. మీరు అడిగే పాయింట్ కాదని లేదు, ఇదే పాయింట్ ని రేపు ఎల్లుండి మళ్ళీ ఫస్ట్ పాయింట్ గా తీసుకుంటే బాగుంటుంది. అలాగే సార్, అలాగే. అంటే వినే వాళ్ళకి కూడా కొంచెం బ్రెయిన్ ఇదిగా ఉండాలి కదా సార్. అలాగే సార్, అలాగే. మీ పాయింట్ మంచిదే కాదని లేదు. సారు వాళ్ళు చెప్పారు, సార్ చెప్పారు, మన వాళ్ళు కూడా సార్ అడిగిన పాయింట్ ని రేపు ఎల్లుండో చూసుకొని కొంచెం గ్యాదర్ చేసుకొని ఆ లాయర్ కి సంబంధించిన పాయింట్లు రెడీగా ఉంటారు అంటున్నా. సార్ ఇక్కడ చార్ట్ పెట్టాను సార్, నేను ఫీమేల్ చార్ట్ ఇది. హలో, చెప్పండి సార్, చెప్పండి. ఫీమేల్ చార్ట్ పెట్టాను. సో ఇది ఒక అంటే ఈమె రకంగా చాలా సాఫ్ట్ గా ఉండి భర్త చనిపోగానే కంప్లీట్ గా యారగెంట్ గా తయారైపోయి, కొంత భర్త ఉన్నప్పుడు డబ్బును బాగా అక్యుములేట్ చేసి అప్పటి వరకు ఉన్నటువంటి ప్రవర్తన మొత్తం అప్పటి వరకు ఒబీడియంట్ గా ఉంది. తర్వాత భర్త చనిపోయిన కొన్ని రోజులు, ఒక 3-4 years తర్వాత కంప్లీట్ గా మారిపోయి అసలు ఇంకా తన అత్తగారి కుటుంబాన్ని ఒక నిమిషం టాపిక్ దేని గురించి సార్ ఇప్పుడు ఇది? ఒక్క నిమిషం సార్, నేనంటే ఇది ఉమెన్ సార్ ఒక నిమిషము, టైం 10:30 అయింది. ఇది ఇప్పుడు తీసుకుంటే టాపిక్ ఎక్కువ అవుతుంది. టైం లిమిట్ అని పెట్టుకున్నాం, 10 గంటల పైన డిస్కషన్ చేసుకోవడం మంచిది కాదు. సార్ ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్పాడు, అది మనం బ్రెయిన్ లో పెట్టుకొని మనం మాట్లాడుకుందాం, సరేనా? ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకో రోజు. ఇది 10 నిమిషాలు కాదు కదా, అందరు ఇంట్రెస్ట్ ఉంటారు కదా. ఆరోగ్యము జ్యోతిష్యం రెండు తీసుకుందాం, ఒకటే కాదు. సార్ ఇప్పటి వరకు మనకి ఎంతో గౌరవంగా ఆయన జ్ఞానాన్ని పంచుతున్నారు, దాన్ని కాపాడుకుందాం సార్. షూర్ సార్.
ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ అదేవిధంగా వకీలు, జడ్జి, ఎడ్యుకేషన్ వాటి గురించి చెప్పుకుని ఒక దగ్గర రాయండి. తర్వాత జాతకం పెట్టుకుంటారండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి దాని మీద గట్టిగా పట్టు వస్తుంది అనమాట. లేదు ఈ మనం చెప్పుకున్న నియమం ఫెయిల్ అయింది అనే ఒక అదేనే తెలుస్తుంది. ఎందుకు ఫెయిల్ అయింది అనేది మనకు అర్థం అవుతుంది అనమాట. ఫెయిల్ అంటూ ఉండదు, మనం చూడటం విధానంలో ఎక్కడో ఫెయిల్ చేసి ఉంటాం. దాని గురించి ఆ తేడా ఏమిటని అర్థం అవుతుంది. అది అర్థం కావాలంటే మీరు అన్ని ఒక్క దగ్గర రాయండి. ఇవన్నీ నేను చెప్పినవి కాదు, సిద్ధులు చెప్పినవి మనం ట్రాన్స్లేట్ చేసి ప్రయోగాలు చేస్తున్నాం. ఈ ప్రయోగాల్లో మనకు దొరికిన జాతకాలతో మనం అప్లై చేసి చూస్తా ఉన్నాం. ఎక్కువ భాగం సక్సెస్ వస్తుంది. ఎక్కడన్నా ఫెయిల్యూర్ ఉంటే చూస్తే దాన్ని కూడా మనం ఎందుకు ఫెయిల్ అయ్యామని అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో జాతకం రాసుకోండి. 2/3/2003. ఇది నిన్న చెప్పుకున్నదే. 1:35 PM. 2/3/2003. 2/3/2003 నిన్న మనం మాట్లాడుకున్నదే ఇది. ఈ జాతకాన్ని అనలైజ్ చేయండి. సేలం కదా సార్ ప్లేస్? అవును, నేను చెప్పుకున్నాను కదా దీని గురించి అనలైజ్. టైం సార్ సార్, ఈ చార్ట్ లో ఏం చూడమన్నారు? టైం చెప్పండి సార్. 35 PM అండి. చెప్పాను కదా 12:35 PM సార్. 135 అని చెప్పారు. 35. మిథున లగ్నం వచ్చింది సార్. మిథున లగ్నం వచ్చింది. చంద్రుడు ఏ నక్షత్రం, రవి ఏ నక్షత్రం? చంద్రుడు రాహు నక్షత్రం, రవి గురువు నక్షత్రం. ఇద్దరు రాహు నక్షత్రమే సార్. రాహు ఎక్కడ ఉన్నాడు? రాహు లగ్నానికి 12లో ఉన్నాడు సార్, వృషభంలో ఉన్నాడు. ఇది ఒక స్త్రీ జాతకం. రవి నక్షత్రంలో ఉన్నాడు. రాహు నక్షత్రంలో ఎవరు ఉన్నారు? రవి ఉన్నాడా? అవును సార్. చంద్రుడు రవిచంద్రులు ఇద్దరు ఉన్నారు సార్. రవిచంద్రులు ఇద్దరు ఉన్నారు. రాహు ఏమయ్యాడు? నీచమయ్యాడా? నిన్నేం చెప్పుకున్నాం మనం? నిన్న మీరు చెప్పింది కదా డమ్ అండ్ డెఫ్ అని. అవును సార్, అవును. మూగ, చెవిటి, మూగ. సరే, గవర్నమెంట్ ఉద్యోగానికి రవి యొక్క నక్షత్రాధిపతి కేంద్ర త్రికోణంలో ఉండి రవి యొక్క నక్షత్రాధిపతి కేంద్ర త్రికోణంలో ఉండి స్వక్షేత్రము, ఉచ్చక్షేత్రము చెందితే జాతకుడికి ప్రభుత్వ ఉద్యోగం.
ఈ సూత్రం ఎవరైనా రాసుకున్నారు ఇంతకు ముందు? లేదు సార్, లేదు. ఏమమ్మా రాసుకోలేదు సార్, రాసుకోలేదు. చెప్పాను ఎవరు రాయిలా. రవి యొక్క నక్షత్రాధిపతి కేంద్ర త్రికోణాల్లో ఉండి ఆ రాశి ఎట్లా ఉండాలి? స్వక్షేత్రం గాని ఉచ్చక్షేత్రం గాని అయి ఉండాలి. అదేవిధంగా 10లో ఉచ్చం చెందే గ్రహం, ఆ ఉచ్చం చెందే గ్రహం యొక్క నక్షత్రాధిపతి కేంద్ర త్రికోణాల్లో స్వక్షేత్ర ఉచ్చక్షేత్రం ఉన్నా కూడా గవర్నమెంట్ జాబ్. రాశారా? రాశారా? 10వ అధిపతి రవిని చూసి, లేకపోతే రవి 10వ అధిపతి 10వ అధిపతి రవిని చూడాలి. అప్పుడు కూడా మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. కానీ అవి 6, 8, 12 ఉండకూడదు. సపోజ్ 10వ అధిపతి గురువు అయ్యాడు అనుకోండి, గురువుకి రవికి 5, 9లో ఉండొచ్చు. గురువుకి 5, 9లో రవి శనులు, గురువుకి 5, 9లో గురు శనులు, సరే రవి శనులు ఉన్నట్టయితే అతని ప్రభుత్వ ఉద్యోగం. ఇక్కడ ఒక కండిషన్ ఏంటి, మినహాయింపు ఏంటంటే రవికి గురువుకి కష్టాష్టం షష్టాష్టంగా 6, 8లో రాహువు కానీ కేతు కానీ ఉండకూడదు. రవికో లేక గురువుకో 6, 8గా రాహు కేతు ఉండకూడదు. ఇటువంటి మినహాయింపులు ఉంటాయి. జీవీఆర్ గారు, మూర్తి గారు. చెప్పండి సార్, చెప్పండి. రవికి గురువుకి 6, 8లో రాహు కేతువులు ఉండవు. ఇప్పుడు 6 రవికి గురువుకి 6 అంటే మరి ఇప్పుడు 6 అది పోటీతత్వం కదా. మరి గవర్నమెంట్ జాబ్ వాటికి ఎలాగ రాయాలి కాబట్టి పరీక్షలు రాయాలి కాబట్టి 6 కంపల్సరీ కదా సార్. గురువు 10వ వచ్చి రవిని చూసాడు అనుకోండి, అతను గవర్నమెంట్ జాబ్ అని చెప్తాం. కానీ ఈ రవికో గురువుకో 6, 8లో రాహు కేతువులు ఉంటారు, ఆ గవర్నమెంట్ జాబ్ ఉండదు. అటువంటివి కొన్ని ఉంటాయి, గమనించుకుంటూ చూడాలి అంట. గురువుకి 5, 9లో రవి, కుజుడు, శని ఈ ముగ్గురు ఉంటే డెఫినెట్ గా అతనికి గవర్నమెంట్ జాబ్. కానీ మినహాయింపు ఏంటి, ఈ రవి గురువులు 6, 8లో రాహుకేతులకి పడకూడదు. నమస్తే సార్, మా బాబుకి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను, ఒకసారి గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పండి. మా బాబు ఇప్పుడు
జాబ్ కూడా ట్రై చేస్తే వస్తుందో లేదు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? సార్ 3 గ్రహాలు కంపల్సరీ ఉండాలా సార్? కుజ, శని, రవి. సార్ చార్ట్ అది ఉంటే డెఫినెట్ గా చెప్పచ్చు, ఉన్నా కూడా వస్తుంది. కానీ 6, 8 చూసుకోవాలి. సార్ చార్ట్ వేయండి ఒకటి. చార్ట్ మీరు పెట్టండి ఏదైనా ఉంటే. నేను సూత్రాలు చెప్తాను, రాసుకోండి, తర్వాత చేస్తాం. శుక్రుడు, కుజుడు, బుధుడు ఈ ముగ్గురు కలిసి మేషము, వృషభము, మిథునము, కటకము, సింహము, ధనుసు, మీనం. మేషము, వృషభము, మిథునము, కటకము, సింహము, ధనుసు, మీనం ఈ రాశుల్లో గాని ఉంటే వాటి ఏదో నక్షత్రాధిపతి బలం చెంది ఉంటే వారికి గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్. రాసుకున్నారా? శుక్రుడు, కుజుడు, బుధుడు ముగ్గురు కలిసి మేషము, వృషభము, మిథునము, కటకము, సింహము, ధనుసు, మీనము ఈ రాశుల్లో ఉంటే నక్షత్రాధిపతి బలం చెందుంటే వారికి ప్రభుత్వ ఉద్యోగం. శుక్రుడికి రాసుకోండి, ఇది మంచి, ఎక్కడ మీరు ఉండరు. శుక్రుడికి 4, 6, 8, 10లో ఏ గ్రహం నిలిచి శుక్రుడికి 4, 6, 8, 10లో ఏ గ్రహమైనా ఉండి ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి బలం చెందితే ఆ జాతకుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉండును. శుక్రుడికి 4, 6, 8, 10లో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి బలం చెందితే ఆ జాతకుడికి గవర్నమెంట్ జాబ్ ఉండును. శుక్రుడు నక్షత్రంలో అంటే భరణి, పూర్వం, భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల్లో ఒక గ్రహం ఉంటే ఆ గ్రహానికి 4, 6, 8, 10లో ఇంకొక గ్రహం ఒక గ్రహం ఏ నక్షత్రాల్లో ఉండాలి? శుక్ర నక్షత్రాల్లో ఉండాలి. ఆ గ్రహం 4, 6, 8, 12లో ఇంకొక గ్రహం ఉండాలి. ఆ గ్రహం 4, 6, 8, 12లో ఉండే గ్రహం యొక్క నక్షత్రాధిపతి బలం ఉండాలి. ఆ జాతకుడికి గవర్నమెంట్ జాబ్. ఇది అర్థమైందా మీకు నేను చెప్పింది? అర్థమైందా? అదే సార్. శుక్రుడికి 4, 6, 8, 10లో గ్రహం ఉంటే ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి బలం అంటే ఆ నక్షత్రాధిపతి బలం అంటే ఏమిటి అనేది క్వశ్చన్ లేవు. నక్షత్రాధిపతి బలం అంటే ఏంటి మూర్తి గారు? దేవి మేడం ఉండాలండి. మిత్రక్షేత్రం నక్షత్రాది బలం అంటే స్వక్షేత్రం, ఉత్తరక్షేత్రం, మిత్రక్షేత్రం అయి ఉండాలి. 6, 8, 12లో ఉండకూడదు, నీచం కాకూడదు, అస్తంగత్వం చెందకూడదు, శత్రుక్షేత్రం అయి ఉండకూడదు.
అప్పుడు శుక్రుడికి 4, 6, 8, 10 అనేలో ఉండే గ్రహం యొక్క నక్షత్రాధిపతి బలం చెందితే డెఫినెట్ గా వారికి ఎందుకని శుక్రుడే ఎందుకు తీసుకున్నాం? ప్రభుత్వ రాశి సింహరాశి, సింహరాశికి 10వ అధిపతి శుక్రుడు. అందుకని శుక్రుడికి 4, 6, 8, 10లో ఉండే గ్రహం యొక్క నక్షత్రాధిపతి బలం చెందితే వారికి ప్రభుత్వ ఉద్యోగం. సార్ ఇందాక ఒక పాయింట్ చెప్పారు, అది ఒక్కసారి రిపీట్ చేస్తా సార్. 159 లో సన్, కుజ, సాటర్న్ రాసుకోండి మా. అది చెప్పరా సార్? రవి ఏం చెప్పాను? ఒక రవి 10వ లార్డ్ రవిని చూస్తే గవర్నమెంట్ జాబ్ అని చెప్తూ రవిని చూసినప్పుడు ఉమ్, వారికి ప్రభుత్వ ఉద్యోగం చెప్పుకున్నాం. అవునండి. అప్పుడు ఆ తర్వాత మనము సపోజ్ మిథున లగ్నం తీసుకోండి. ఉమ్, మిథున లగ్నానికి 10వ అధిపతి ఎవరు? గురువు కదా. అవును. ఆ గురువుని రవి చూసాడు అనుకోండి, ఉమ్, ప్రభుత్వ ఉద్యోగం చెప్పండి. ఇంకా అయితే ట్రైన్స్ లో సన్, మార్స్, సాటర్న్ అన్నారు, అది దేని? ఈ గురు సూర్యులు 6 ఉండకూడదు. అవునండి. గురువుకి 5, 9లో రవి ఉండొచ్చు, కుజుడు ఉండొచ్చు, శని ఉండొచ్చు. ఓకే, అంటే 10th లార్డ్ కి ట్రైన్స్ లో సన్, కుజుడు, సాటర్న్ ఉండాలి అంతేనండి? ఇంకా వాళ్ళకి గవర్నమెంట్ జాబు. అయితే ఈ రవి గురువులకి ఇట్లా ఉండి మళ్ళా రవి గురువులకి 6, 8 రాహు కేతు ఉన్నందుకు మళ్ళా ఫెయిల్ అయిపోతుంది. ఉండకూడదు. ఓకే, అర్థమైంది. మీరేదో ఇప్పుడు మాట్లాడండి. అదే సార్ ఏం మాట్లాడారు? ఆ పాయింట్ రిపీట్ గా రాసుకున్నామని. ఆ పాయింట్ ఇప్పుడు ఇంతకుముందు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఇవి టెస్ట్ చేయండి, మర్చిపోవద్దు. నేను దబ్బుకుని ఇప్పుడు అడిగితే చెప్పిన దాన్ని మళ్ళా రిపీట్ చేయలేకున్నారు. కానీ మీరు చెప్పిన జరగలేదు అంటారు. జరగలేదు ఏంటి? పెట్టండి, ఒక జాతకం ఉంటే పెట్టరు. మూర్తి గారు సార్ పావుతక పథకం క్లోజ్ చేద్దాం సార్. మరి ఎక్కువైన ప్రమాదమే. అతివృష్టి అనావృష్టి ఆకలి బాధలు ఆకలి ఉంటేనే మనిషికి ఎక్కడ. గుడ్ నైట్. గుడ్ నైట్.